సో కలెక్టర్లను మార్చండి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందినటువంటి 3 కలెక్టర్లపై ఫిర్యాదు. లీడర్లకు తలనొప్పిగా మారినటువంటి ఆఫీసర్ల తీరు సీఎం రేవంత్ రెడ్డికి నేతల కంప్లైంట్స్ అంటూ చూస్తాను. ఇక వీళ్ళ పంచాయతీ ఇప్పట్లో దిగేటట్టు లేదు. ఎవరిది? ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లది. ఇటు కాంగ్రెస్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగవాన్ రీతి కనబడుతూ ఉంది. సో నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు చెప్తే కలెక్టర్ అట్లే, కలెక్టర్ అయితే ఎమ్మెల్యే అట్లే. సో కలెక్టర్కి ఏమో ఈ యొక్క ఎమ్మెల్యేలకి ఏమో కనీసం వాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, వాడికి ఏం తెలియదు, రూల్స్ తెలియవు, రెగ్యులేషన్స్ తెలియవు. ఏదనంటే కలెక్టర్ ఫోన్ చేయడం, చెప్పడం, కలెక్టర్ చెప్పడం, ఇదంతా డిఫరెన్స్ వస్తూ ఉంది. పెద్ద ఎత్తున అసలు కలెక్టర్లను పురుగులాగా వస్తున్నాడు. మరి కలెక్టర్లను మంచిగా చేస్తున్నారా? ఇప్పుడు జనగామ కలెక్టర్ ఉన్నాడు, ఆడెవడో జాడో జూడో ఎవడో. సో ఆయన ఏం చేస్తున్నాడు? కలెక్టర్ ఆఫీస్ ముందు టీ స్టాల్ ఉందా అని చెప్పేసి టీ స్టాల్తో ఇష్యూ స్టార్ట్ చేసాడు. అంతమంది సిరిసిల్ల కలెక్టర్ అదే ఇష్యూ, సిరిసిల్ల అదే ఇష్యూడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఇలాంటి కలెక్టర్లు ఎందుకు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి. వాడు ఆల్రెడీ దుర్మార్గుడు అని తెలుసు, అజ్జు అనేటోడు. అయినా మళ్ళీ వాడికి తీసుకుని జనగామ కలెక్టర్ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. కొంచెమైనా సెన్స్ ఉండదా? ఇప్పుడు ఆడ ఉన్నదెవరు? సిరిసిల్లలో కలెక్టర్గా జూ ఉన్నప్పుడు కేటీఆర్ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆ తీసుకొని జూన్ పెట్టారు. వాడు మొత్తం ఆగం చేస్తున్నాడు ఆ కలెక్టర్ అనేటోడు. ఎంత దుర్మార్గం చూడండి. సో ఇట్లా జరుగుతూ ఉన్నాయి, చాలా విషయాలు జరుగుతున్నాయి. అందుకే ఐఏఎస్లకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు పడతలేదు. అందుకే వాళ్ళ మొత్తంగా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. అసలు ఏ కలెక్టర్ చెప్తే నాయకుల పరిస్థితి, నాయకులు చెప్తే కలెక్టర్ల పరిస్థితి, ఎవరి రాజ్యం వాడిది అయిపోయింది. ఇప్పుడు నిన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న స్ట్రీట్ వెండర్స్ పైన మొత్తం అన్ని చేసిన వ్యాపారాల పైన జులుం చేసి జిహెచ్ఎంసీ తర్వాత ఏమైంది? ఎందుకు కొత్త వాళ్ళది పగా? అధికారులు కనీసం నాయకులు చెప్తే అధికారులు ఉంటారా? లేదు. అధికారులు చెప్తే నాయకులు ఉంటారా? లేదు. అందుకే అస్తవ్యస్త పాలతైంది. పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేద ప్రజల బతుకులు రోడ్ల మీద పడుతున్నాయి వీళ్ళ వల్ల. కనీసం తిండికి తికాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. సో కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో పనిచేస్తున్న పలువురు కలెక్టర్ల పనితీరు వ్యవహారాలపై విమర్శలు వస్తున్నాయి. వివాదాలు సమస్యలు పరిష్కరించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు వివాదాల్లో చిక్కుకోవడం, సమస్యలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు అధికారులు నా మాటే శాసనం, నా మాటే సపరేట్ అనే తీరుపై వివరించడంతో స్థానికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రచారం జరుగుతున్నది. దీంతో సదరు అధికారులను జిల్లాల నుంచి తప్పించి కొత్త వారిని అపాయించాలని బాధిత జిల్లాలకు చెందినటువంటి పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది అంటూ చూస్తాను. సో ఇది ఒక పరిస్థితి కనబడుతుంది. చూడండి ఎంత దుర్మార్గం చూడండి. కలెక్టర్లు అసలు వాళ్ళు చదువుకున్నది లేదు, ఏది లేదు, జ్ఞానం ఉండదు, ఏమి ఉండదు. వాళ్ళు కలెక్టర్లు అయితే ఉన్నారు. ఇటు వీళ్ళకి జ్ఞానం ఉండదు, ఏమి ఉండదు, ప్రజల పట్ల కనీసం ఉండదు, సోయి ఉండదు. ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచడానికి రెడీ అవుతున్నారు. సో వివాదాలకు కేర్ ఆఫ్ ఆ కలెక్టర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఓ జిల్లా కలెక్టర్ కు నిజాయితీ పట్టిగా పేరుంది. కానీ ఆయన వ్యవహార శైలితో వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్టు విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ గా బాధ్యత తీసుకున్న కొద్ది రోజులకే కలెక్టర్ ఎదుట ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద చిరు వ్యాపారం చేస్తున్న ఇద్దరు దళిత మహిళలకు చెందిన స్టాల్స్ తొలగించే ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. సో ఇది ఇక్కడ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్. సో అక్కడ గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఏమో అక్కడ ఏం చేసిండు? ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద చిరు వ్యాపారం చేసుకున్న ఇద్దరు దళిత మహిళలకు చెందినటువంటి స్టాల్స్ ను పెట్టించిండు. ఆయన కలెక్టర్ ఓపెన్ చేసిండు. దాన్ని ఇప్పుడు కొత్త కలెక్టర్ రాగానే తొలగించాడు. పాత కలెక్టర్ ఏమో ఓపెన్ చేస్తాడు, కొత్త కలెక్టర్ ఏమో తొలగిస్తాడు. ఇది మన రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు టీ స్టాల్ పెట్టుకున్నారు నాయన, వాళ్ళు టీ స్టాల్ పెట్టుకున్నారు. దాన్ని కూడా వాళ్ళ బతుకులో కూడా గురిచేసి కదా దుర్మార్గుడు. మరి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి? అంటే వీళ్ళకు రేవంత్ రెడ్డి మొదలు పెట్టుకుంటే కొంతమంది అధికారులు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు అంటే పడతలేదు. వాళ్ళు ఎట్లా సార్ వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని తిరుగుతున్నారు తెలంగాణ అంతటా. సో గతంలో పనిచేసిన కలెక్టర్ సాయం చేస్తే కొత్త కలెక్టర్ జీవితాలు రొడ్డుపాలు చేస్తున్నారని బాధితులు న్యాయం కోసం కొట్టుకెళ్లారు. కింద స్థాయి ఉద్యోగుల పట్ల ఆయన వివరించే తీరు చాలా చులకనగా ఉంటుందని ఆయన ఛాంబర్లోకి వెళ్తే నిలబెట్టి మాట్లాడుతున్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వైద్యాధికారి పోస్టులు లాక్కొని డాక్టర్లకు సెలవులు మంజూరు చేయడం, ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారి పోస్టులో తనకు తానే ఇన్ఛార్జ్ గా ప్రకటించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే షెడ్యూల్ ప్రకారం వస్తే కలెక్టర్ మాత్రం గంట ఆలస్యంగా రావడంపై సదరు సీనియర్ ఎమ్మెల్యే కోపంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో ఓ జిల్లాలో పనిచేసిన సమయంలో ప్రోటోకాల్ వివాదంలో ఇరుక్కోవడంతో అక్కడి నుంచి తప్పించారు. వానికి ప్రోటోకాల్ తెలియదు, ఏం తెలియదు ఆ కలెక్టర్ గారికి. వాడిని తీసుకుపోయి ప్రజల దగ్గర రుద్దుతున్నారు ఆ రౌడీ కలెక్టర్ని. కలెక్టర్ కలవడం కష్టమట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ పనితీరుపై ఆ జిల్లాకు చెందినటువంటి అధికార పార్టీ లీడర్లు గుర్రుగా ఉన్నారు. వివిధ పనుల కోసం కలెక్టర్ వద్దకు వెళ్తే సరిగ్గా స్పందించలేదని, తాము ఇచ్చిన దరఖాస్తులను సైతం చదువుకుండా పక్కన పెడతారని ఫిర్యాదులు ఉన్నాయి. ఆ జిల్లాకు చెందినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు సదరు
కలెక్టర్ను మార్చాలని సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. పళ్ళ కోసం వెళ్తే గంటల కొద్ది కూర్చోబెడతారంటూ కనబడతా ఉంది. ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఏం రాజ్యం రా నాయన, ప్రజాపాలన అంటూ ఎట్లాంటి దుర్మార్గపు పాలన, దౌర్జన్య పాలన నడుస్తుందో కనబడతా ఉంది. కలెక్టర్లు అదే పరిస్థితి, నాయకులు అదే పరిస్థితి, ఎమ్మెల్యేలు అదే పరిస్థితి, మంత్రులు అదే పరిస్థితి, సీఎం అదే పరిస్థితి. అందరు కలిసి తెలంగాణను సర్వనాశనం చేసినాక వదిలిపెట్టేట్టు లేదు.